అక్కడ బాగా ఎక్కువగా జనం ఉండటం వల్ల మా అమ్మ నేను రిటర్న్ వచ్చేసాము. జంప నుండి వచ్చేసి మా అక్కల ఇంటికి వచ్చాము. ఇప్పుడు మా అక్కల ఇంట్లో ఉన్నాం. చక్కగా మా అక్క నా కోసం మంచి విందు భోజనం రెడీ చేసింది. అదిగో అక్కడ మా నాన్న ఉన్నారు. మా నాన్న చూపించమని చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, బాగున్నారు. అదిగోండి. అలాగే ఏం చేసింది మా అక్క, ఇదిగోండి అక్క ఏంటది పలావ్ బిర్యానీ. అంటే బిర్యానీ అంటే దమ్ బిర్యానీ కాదు, అదే కిచిడి ప్లెయిన్ బిర్యానీ, చికెన్ ఫ్రై మా అక్క చేస్తే అసలు కరిగిపోతుంది. నాకు చాలా చాలా ఇష్టం. చూడండి, ఆహా పొగలో వస్తుంది. అదిగోండి ముక్క కూడా భలే సాఫ్ట్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఫ్రై బట్టి మా అక్క చేస్తే తింటా. మా అమ్మ చికెన్ కూర అంటే అసలు తిన్ను. సూపర్ ఉంది, అదిరిపోయింది అక్క, చాలా బాగుంది. మరి తక్కువ స్పైసీగా బాగా చేసావు. ఒక్కొక్కసారి స్పైసీ ఎక్కువైనప్పుడు చెవులో అండి పొగలు వస్తాయి. ఈ ఫీలింగ్ మీకు కూడా ఉందా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే వస్తుంది ఎక్కువ కారం తిన్నప్పుడు. అది ఇంకే గుడ్డు కూర కూడా ఉండింది అక్క. గుడ్లు, నిమ్మకాయ, ఉల్లిపాయ అనేది తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళ నాన్న నేర్పించాడు మాకు చిన్నప్పటి నుండి. మాకు సెలవులు ఉన్న ఏదైనా స్కూల్లో పట్మన్ చింతలాగా తీసుకెళ్ళిపోయేది మా అమ్మ. మా తాతయ్య వీరరాఘవయ్య తాతయ్య బాగా కారం వేసి ముక్కులు వండి జలుబంతా వచ్చేసేది, బయటికి కాలిపోయేది. అరిటాకు వేసి మొత్తం చుట్టాలు అందరూ, మామయ్యలు, పిన్ని వాళ్ళు అందరూ వచ్చి ఒకే చాట. ఆ సందడి ఆ రోజులని పోయి అన్నయ్యాళ్ళ పిల్లలు, మా చెల్లి గారి పిల్లలు, మా పిల్లలు, మేము అందరం వెళ్ళేవాళ్ళం. అందరం నిమ్మకాయ ఉల్లిపాయ లేకుండా ఇచ్చేవాడు కదా. నిమ్మకాయ పెట్టుకో. అలాగే మా నాన్నని ముందే లైన్ లో పంపించేశారు ఫస్ట్ రౌండ్ లోనే. అక్కడ జనం ఉన్నా కూడా పెద్ద అని చెప్పి ఫాస్ట్ గా అయిపోయింది నాన్నది. నేను మళ్ళీ వెళ్తాం ఇప్పుడు లైన్ లో, చెంపలో లైన్ లో నుంచోవాలి. నిమ్మకాయ పిండి తింటేనే అది. మా అమ్మ కూడా చెప్తున్నారు, మరి ఎంతవరకు నిజమే కానీ ఫారెన్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది వచ్చారంట ఇప్పుడు, ముఖ్యంగా ఓటు వేయడానికి లక్షల సంఖ్యలో. మంచి విషయం. ముఖ్యంగా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్ నుంచి వచ్చారని కింద అనుకుంటున్నారు. ఇప్పుడే ఒక పట్టు పట్టాను. ఇప్పుడు మళ్ళీ కర్రీలోకి వచ్చాను. ఇదిగోండి కర్రీలో గుడ్డు కూడా వేసుకుని నంచుకుంటే అసలు సూపర్ ఉంటుంది. మా అత్త ఇది నేర్పింది అనుకుంటా మాకు. అవును కదమ్మా? మా అత్త లక్ష్మత్త, ఆవిడ వండటం చూసాం ఫస్ట్ ఎప్పుడో 15 years బ్యాక్, 20 years బ్యాక్. సూపర్ ఉంటుంది. చికెన్, ఎగ్ ఈ మొత్తం ఇట్లా తింటే రుచి రావడం చూద్దాం. అట్లా బాగా. అమ్మ ఏమేమి పచ్చళ్ళు పెట్టావు ఈ సంవత్సరం? గోంగూర, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఎన్ని రోజులు పట్టింది? మిరపకాయతో 2 రోజులు పట్టింది. అయ్యా. సాంబార్ కారం 1 రోజు పట్టించుకొచ్చాను. ఓకే. 2 రోజులు ఎండబెట్టి తర్వాత మామిడికాయ పచ్చడి 1 రోజు. ముక్క కరగలాడుతుందా? ఇంటికి మొట్టమొదట మామిడికాయ పచ్చడి తినాలి. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, మా అమ్మ మామిడికాయ పచ్చడి పడితే ముక్క కరకరలాడుతుంది. ఒక ప్రత్యేకమైన ఫ్రూట్ అదే వాడుతుంది, జలాలు అంటారంట. సంవత్సరం అయినా కూడా బాగుంటుంది. మా అక్క వాళ్ళు ఉన్న ఊర్లో చూడండి అసలు జనం ఎలా ఉన్నారో. అక్కడ ఆడవారు అలాగే మగవాళ్ళు మొత్తం అందరూ లైన్లో నుంచున్నారు. నెట్ట మధ్యాహ్నం అవుతుంది. పెద్దవాళ్ళు కూడా వచ్చారు, కనబడుతున్నారు చూసారా. మా పిన్నాలి ఇంట్లో పేపర్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఎలక్షన్ ఓటర్ పేపరు. నాగమల్లేశ్వరి మాలెంపాటి మా అమ్మ పేరు, రామశేషయ్య మాలెంపాటి, ఉమాప్రసాద్ మాలెంపాటి. మాది ఎక్కడొచ్చింది ఇప్పుడు? మాది జంపని ఓటింగ్. మా అమ్మ నాన్నది నాది జంపని. మండల్ పరిషత్ ప్రైమరీ పాఠశాల ఉర్దూ జంపని అని ఉంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఈ బూత్కి వెళ్ళాలి మనం. ఏ ఊరు వెళ్ళినా కూడా ఈ వాన మాత్రం మనల్ని వదిలిపెట్టట్లేదు. చూడండి దంచి పెడుతుంది. కరెక్ట్గా ఓటు వేద్దాం అనే సమయానికి ఇక్కడ ఇరుక్కుపోయాము ఈ వానకి మేము. అలాగే అమ్మ కూడా ఇక్కడే ఉంది. పెదరావూరులో ఆగిపోయాం. పెద్ద పెద్ద చినుకులు. ఏంటమ్మా వెళ్దామా ఆగుదాం ఒక 2 నిమిషాలు? ఓకే. అదిగోండి బేబచ్చంగా పెరిగింది వాన. ఇంకా దంచి కొడుతుంది ఇక్కడ మొత్తం ఆంధ్రాలో.
ఏదో అలా తగ్గిందని చెప్పి కొంచెం దూరం నడుపుకుంటా వచ్చాను, బండి మళ్ళీ పెరిగింది వాన, దంచి పెట్టింది. ఇక్కడే ఒక బస్ స్టాప్ ఉంటే ఆగిపోయాం అమ్మ నేను. జాబ్ వెళ్తాం నమ్మకం లేదు కానీ తప్పకుండా ఓటు అయితే వేస్తాం. టైం ఉంది, ఇప్పుడు ఎంత సమయం 2 అవుతుందమ్మా? 1:40 అవుతుంది. 6 దాకా టైము, ఇంకొక గంట చూద్దాం, ఇక్కడే కూర్చుందాం, కంగారు ఏం లేదు మాకు. ఇదిగో మా అమ్మ చీర కూడా మొత్తం తడిచిపోయింది. వాన పట్టడం అసలు తగ్గలేదు, ఇక ఏదైతే ఏమి తడిచిపోయినా పర్లేదని వెళ్ళిపోతున్నాం మా అమ్మ నేను. ఇప్పుడు నేను ఒక చేతితో నడుపుతున్నా అని చెప్పి మీరు వాయించద్దు, నాకు అర్థమైందా? అమ్మని ఎక్కించుకుని మరి తిప్పి ఎంత బాగండి నన్ను. మా అమ్మ కూడా వాళ్ళు ఊరుకోదు ఇలా నడిపితే, కానీ తప్పక వెళ్తున్నాం. అయ్యో మళ్ళీ వాన పెరిగింది. బంకులోకి వెళ్దాం, ఇక్కడ బంక్ ఉంది, ఈ బంకులోకి వెళ్ళి ఆగుతాను. తడిచిపోయాం. మా అమ్మ పని నా పని బాగుంది. 10 నిమిషాలు వెళ్తున్నాం, వాన పడుతుంది, మళ్ళీ ఆగింది, మళ్ళీ వెళ్తున్నాం. 1 కిలోమీటర్లోనే మొత్తం తడిచి మొత్తం అయిపోయాం. మొత్తం అమ్మ చీర కూడా తడిపేశాను ఇక తుడుచుకొని. మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాము జంపనికి. రోడ్డు ఎక్కినాకేమో వాన పెరుగుతుంది, బంకులో నుంచి ఉంటేమో వాన తగ్గుతుంది. అవునవును, మళ్ళీ బాగా వాన పడుతుంది గమనించవచ్చు. ఇక్కడంతా అలాగే ఇక్కడ పొలాల మధ్యలో ఆగాము. మళ్ళీ ఇదిగోండి ఒక గుడి కూడా ఉంది. మా పైన ఏమో చింతకాయ చెట్టు ఉంది. మా అమ్మ నేను ఇక్కడ ఉన్నాం. జంపన వచ్చేసాము, చుక్క నీరు లేదు ఇక్కడ చూడొచ్చు, వానే పడట్లేదు. మేమేమో మొత్తం తడిచి మొత్తైపోయాము పెదరావూరులో. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇప్పుడు మా మొహాలు చూసి ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతారు జనం, ఏంది వీళ్ళిద్దరూ బట్టల మీద నీళ్లు పోసుకొచ్చుకున్నారా అని. ఇప్పుడే మా ఊరు వచ్చేసాను, అదిగోండి అక్కడ లాస్ట్లో మా అన్నయ్య ఉన్నాడు. ఇట్లాగే వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ మాస్క్ ఉంది చూస్తున్నారు కదా, కరెక్ట్గా మాస్క్ పక్కనే ఒక స్కూల్ ఉంది, అది ఉర్దూ స్కూల్ అంట. దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు, ఒకసారి మా అన్నయ్యని అడుగుతాను. అలాగే ఇక్కడ మా అమ్మ కూడా ఇప్పుడే లైన్లో కూడా నుంచున్నారు. ఆయనయ్య హలో, బాగున్నారా? సరే మళ్ళీ వెళ్దాం అన్న. ఊర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉంటారు, ఒకరికొకరి గురించి తెలియపోయినా కూడా బాబాయ్ మావయ్య అని పిలుచుకుంటూ. అలాగే ఎవరైనా గబాల్ని సిక్ అయితే అనుకుంటా బయట చూస్తే ఏదో సహాయ కేంద్రం కూడా ఉంది చూడండి, సెలైన్లు టాబ్లెట్స్ అన్నీ పెట్టి ఉన్నాయి. మా అమ్మ ఇదిగోండి, మా అమ్మ వెనక నుండి 4వ మనిషి అక్కడ లైన్లో నుంచున్నారు చూడండి, ఎవరితో పలకరిస్తున్నారు. మనం కూడా వెళ్ళి నుంచుందాం. బాబాయ్ ఇక్కడ స్కూల్ ఏంటిది అంటే ఉర్దూవా? ఉర్దూ నేర్పుతారా? ఓకే ఓకే, అంటే తెలుగు నేర్పుతారు కాకపోతే ఉర్దూ మెయిన్. ఓకే. ఈ లైన్ చూస్తుంటే ఈజీగా 2 గంటల సమయం పట్టేటట్టు ఉంది మనకి. నేనే ఆఖరి నుంచుంది. ఇప్పుడే మా అమ్మ నేను ఓటేసి వచ్చాం. బాబోయ్ 3 గంటల సమయం పట్టింది. 1:30కి వెళ్తే 4:30కు బయటకు వచ్చాం. మా అమ్మ గురించి నేను చాలా వరి అయ్యాను. నాకేం నుంచుని కాళ్ళు నొప్పి పడుతుంది, పాపం ఎట్ట నుంచున్నా 3 గంటలని. నేను ఓటు వేయటం మొదలు పెట్టి నాకు ఇంత రిస్క్ తీసుకుని వేసింది ఓటు ఇవ్వాలి. పొద్దులేని తిరిగి వచ్చాము, మళ్ళీ వర్షంలో పోయాము, మళ్ళీ అక్కడ 2-3 గంటలకు నుంచున్నాం. ముఖ్యమైన చూపించు, ఇట్లా చూపించు. ఓటు హక్కు పూర్తి చేసుకున్నాం మా అమ్మ నేను మా నాన్న మా కుటుంబంలో ఉండి. శరణ్యం అక్కడ హైదరాబాద్ లో వేసేసిందంట వాళ్ళ మదర్తో వెళ్ళి. సూపర్. బేబీ ఉండటం వల్ల చాలా ఫాస్ట్ గా పంపించేస్తున్నారు లోపలికి. అలాగే పెద్దవాళ్ళని కూడా పంపిస్తున్నారు. పూర్తిగా నడవలేని వాళ్ళు, కొంచెం వయసు డిఫరెంట్ ఉన్నా కూడా అదే కొంచెం నడవలేని వాళ్ళ పరిస్థితి. 40 ఏళ్ళు కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. మోకాళ్ళ నొప్పులు ఉండి చూడాలి. మంచి వాళ్ళు రావాలనుకుంటున్నాను పాలనలోకి. అలాగే ప్రజలకి ఎవరు వచ్చినా పర్లేదు, ప్రజలకి ఏదైనా చేస్తే చాలు అంతే. మా భవిష్యత్తు ఇంకా కొంచెం మెరుగ్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మా జీవితం అయిపోయింది, మా నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు, వాళ్ళందరి జీవితాలు బాగుండాలి. ఒక్కోసారి భయం వేస్తుంది నాకు. పిల్లలు మనమే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎన్ని కష్టాలు పడతారా అనిపిస్తుంది. టైం అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు.
6:10 అయిపోయింది, 6:10 అయిపోయింది. ఎవరు నోటేసే వాళ్ళు ఉన్నారా? లోపలికి వచ్చేయండి ఫాస్ట్ గా. నేను గేట్లు మూసేస్తున్నాం, గేట్లు బలు తీసేయండి అంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు జూన్ 4వ తారీఖుమా? జూన్ 4 రిజల్ట్ డేట్ ఎదురు చూద్దాం. ఓకేనా? మంచి పేపర్ రావాలి. ఇప్పుడే మా అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి తింటున్నాను. ఇదిగోండి చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేశారు. చూద్దాం ముక్క అసలు కరకర్రాడుతుందా లేదా అని. ఆవకాయ మట్టికి మన అందరి తెలుగు వారికి ఎక్కడున్న ప్రపంచం అంతా ఫేవరెట్ కదా. ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటినా కూడా ఇది చూసిందే చాలు, ఈ వాసన వచ్చినా చాలు తినాలనిపిస్తుంది. తిందామా ముద్ద? సూపర్ ఉందమ్మా, చాలా చాలా బాగుంది. ఇంటికి వచ్చేసాను, బాగా అలసిపోయాను. ఏంటి వెళ్ళొచ్చావా? ఏటేసి వచ్చావా? ఓహో, ఎలా ఉంది? జనం ఎలా ఉన్నారు? మార్నింగ్ చాలా రష్ ఉండే, సో అందుకే నేను ఈవినింగ్ వెళ్ళాను 4 లోపల. సో ఇంకా బేబీ ఉండే కాబట్టి నన్ను అలో చేశారు. తెనాల్లో బట్టి బీభత్సమైన గొడవలు అవుతున్నాయి. అవన్నీ చెప్పకూడదు, పొలిటికల్ గురించి కాబట్టి మనం మాట్లాడద్దు. తర్వాత నీతో షేర్ చేసుకుంటాను. ఇక జనం అందరికి తెలుసు తెనాల్లో ఏం జరిగిందో. సరే, నీ సంగతి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. చెప్పు. ఎందుకు వచ్చావు ఇండియాకి? నేనా యాక్చువల్లీ పుట్టినరోజు మెయిన్ రావాలనుకున్నాను. ఓటు కూడా తప్పకుండా వేయాలనుకున్నాను 100%. పుట్టినరోజు లేదు బేబీది. అవును. ఓటు ఉంది. అవును. అప్పుడు ఏం చేస్తావు? తప్పకుండా వచ్చేవాడిని 100% ఓటు కోసం. ఓకే. ఓటు అనేది అవును, చాలా ఖండాలు దాటి వెళ్ళిపోయినావు. అవును. ఓటు ఉంది, తప్పకుండా వస్తా. ఎందుకు? ఓటు మన హక్కు, తప్పకుండా. ఓటు అనేది మన హక్కు. దాని యొక్క విలువ, దాని యొక్క వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరు దాన్ని అసలు వినియోగించుకుంటారు. సద్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క ఐడెంటిటీ అనేది ఓటు ద్వారానే ఉంటుంది. సో ఇది వెయ్యడం వల్ల అంటే పీపుల్ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే పోయి వాళ్ళకి మనమే ఓటేసేది, మన టైం వేస్ట్ చేసుకోవడం అనే కొంతమంది మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. అరే మనవాడు గెలిపించాలి అనే మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే మన కేటగిరీ, మన మనిషి అని. ఇట్స్ నాట్ మన మనిషి, మన వాళ్ళు, వీళ్ళకి ఎందుకు వేయాలి వాళ్ళకి ఎందుకు వేయాలి అని చెప్పి మన టైంని ప్రియారిటైజ్ చేసుకోకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఈ ఓటు వేస్తున్నావు అంటే రేపటి రోజు నీ ఫ్యూచర్ని నువ్వే నీ చేతులతో రాసుకుంటున్నావు అని అర్థం అనమాట. సో ఓటేసే ప్రతి ఒక్కరు ఎంచుకునే నాయకుడిని ఎలాంటి వాడు, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మనది కాదు మన పిల్లలది. 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా మార్పులు రావచ్చు. అంటే 5 సంవత్సరాలు కదా తర్వాత వేరే వాళ్ళు చూద్దాము అని కాదు. ఈ 5 సంవత్సరాలలోనే వాళ్ళు చేసే పరిపాలన మన ఫ్యూచర్కి ఎంత లబ్ధి పొందిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం తెలియకుండా వీడు మనోడు వాడు మనోడు అని చెప్పి ఓటేయడం కాదు. ప్రతి ఒక్క ఫస్ట్ దీన్ని వినియోగించుకోవాలి. నేను ఇప్పుడు ఈ గ్యాప్లో మాట్లాడిన వాళ్ళతో హెల్త్ బాగాలేకి వెళ్ళి ఓటేయలేదు, లేకపోతే అలా ఉండి వేయలేదు, వాళ్ళకి మనం అనుకున్న వాళ్ళ లిస్ట్లో లేరు అందుకే ఓటేయలేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎవరైనా నీకు కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా రేపటి రోజు యూజ్ అవుతారు వీళ్ళు అనుకున్న వాళ్ళని ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఓట్లో యంగ్స్టర్స్ అనేవాళ్ళు ముఖ్య పాత్ర. అంటే నేను మాట్లాడుతున్న నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాట్లాడుతున్న వాళ్ళతో యంగ్స్టర్స్ అనేవాళ్ళు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు అనమాట. సో మనం యంగ్స్టర్స్ కాబట్టి మన ఆలోచనే రేపటి ఫ్యూచర్ని రాయబోతుంది. ఇంకా ఏజ్డ్ వాళ్ళంటే వాళ్ళది అయిపోయింది. సో వాళ్ళు ముందు నుంచి ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళకి వేస్తారు. సో మనమేం కాబట్టి వేసే ముందు చాలా ఆలోచన చేయాలి. ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నాను, బట్ చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు. బట్ ఈ 4-5 సార్లు ఓటు వేసా కాబట్టి నాకు అనిపించింది నేను వేసిన ఓటుకి ఒక విలువ ఉందని నాకు 3 సంవత్సరాల క్రితం నుంచి అనిపించింది. సో నాకు మళ్ళీ ఇప్పుడు ఈ వేసిన ఓటుకు కూడా ఒక వాల్యూ ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. నువ్వేమనుకుంటున్నావు? నిజంగా మంచి విషయం తప్పకుండా. ఎందుకంటే మన భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలన్నా సరే, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా బాగుండాలనుకున్నా కూడా ఒక మనిషిని మనం ఎన్నుకున్నప్పుడు ఆ మనిషి మనకి గురించి ఆలోచిస్తాడా లేదా అనే విషయం కూడా మనం ఒకసారి ఆలోచించాలి కూర్చొని. ఇది ఏదో
ఆడు మన కులపోడు ఈడు మన స్నేహితుడు అని చెప్పి చెప్పి వాళ్ళకి వేయడం, మనోళ్ళు లేరని చెప్పి వేయకుండా పోవడం, ఇలా అసలు చేయకూడదు. ఒకరు ఇప్పుడు చేసుంటే జస్ట్ ఈ వీడియో ద్వారా ఎవరి వయసు చిన్న పెద్ద అని తేడా లేదు, ఎవరైనా ఉంచవచ్చు. పాలిటిక్స్ అందరికి రెడీ, చదువుకోవాల్సిన అవసరమే లేదు. మంచి చెయ్యాలి అనే ఉద్దేశం ఆలోచన ఉన్నవాడు ప్రతి ఒక్కడు పాలిటిక్స్ లో నుంచోవచ్చు. సీఎం అయినా అవ్వచ్చు, పిఎం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒకటే వాడు మొదట గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకి మనం ఏం చేస్తున్నాం. ఎందుకంటే మనకి పదవి ఇచ్చారు, మనం సివిల్ సర్వెంట్ అవుతారు కదా అప్పుడు వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు నేషన్ కి సర్వ్ చేస్తారు కాబట్టి ఏ రకంగా వాళ్ళు సర్వ్ చేస్తారు, వాళ్ళకి సర్వ్ చేయడానికి కలిగిన గుణాలు ఉన్నాయా. అవును, ఒక 10 గుణాల్లో 9 గుణాలు ఎవరికైతే ఉన్నాయనిపిస్తే కళ్ళు మూసుకొని వాళ్ళకి గుద్దాలు ఒకటి, అంతే తప్పకుండా. అలాంటి వాళ్ళు 20 సంవత్సరాలు మనం పెట్టుకున్నామంటే నెక్స్ట్ చెడ్డవాడు వచ్చినా కూడా దాన్ని మార్చలేడు, భయపడతాడు. అవును, ప్రచారాలు చేసుకోపోయినా వాడే గెలుస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే నాకు అనిపించింది, అంటే నేషన్ అభివృద్ధి చెందట్లేదు, ఇండియా స్టిల్ అండర్ డెవలపింగ్ ఉంది అంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఎలా మన కంట్రీ డెవలప్ అవుతుంది. వేరే కంట్రీస్ అన్నిట్లో ఇట్ ఈస్ లైక్ సీఎంని పిఎంని చూడాలంటే మనకి ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక పెద్ద థింగ్ లాగా. కానీ వేరే కంట్రీస్లో, సింగపూర్లో నేను చూసాను, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు. ఐ వాజ్ లైక్ షాక్. అది నో సెక్యూరిటీ. ఎంత ఫ్రెండ్లీ మూవ్ అవుతున్నాడు అంటే ఒక ఇంట్లో మనిషి లాగా కలిసిపోతున్నాడు. చెప్తున్నారు. ఐ వాజ్ లైక్ షాక్. నేను కూడా షాక్ అయినా. నాకు అనిపించింది ఇట్లాంటి రోజు మన దేశంలో ఎప్పుడు వస్తుంది. 100% అది రాదు. వస్తే రేపటి తరం ఒక 20 సంవత్సరాల తర్వాత రావచ్చేమో, ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. అట్లాంటి రోజు మనకి రావాలి అనుకుంటే వీడు మనవాడు, వీడు 100% ఇప్పుడు ఏం చేయలేదు కానీ వీడు చేస్తాడన్న నమ్మకం ఉంటే వాడికే గుద్దాలి 100% ఓట్ అయితే. అండ్ ఇంకోటి నేనేమనుకున్నా తెలుసా, ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్క మనిషి పుట్టుక అంటే నాకు తెలిసింది ఇది నిజంగా జస్ట్ ఆలోచిస్తే 100% ఇది పాయింట్ కరెక్ట్ అని మీరు అంటారు. నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అనుకునే వాళ్ళు కామెంట్లో శరణ్య చెప్పింది కరెక్ట్ అని చెప్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ప్రతి కమెంట్ నేను చదువుతాం కాబట్టి కూర్చొని. ఇప్పుడు పుట్టినప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎలా చదువుతున్నామో, తర్వాత 10th, తర్వాత ఇంటర్ అట్లా ఎలా చేస్తున్నామో, ప్రతి ఒక్క లైఫ్లో ఈ సబ్జెక్ట్ ఎట్లయితే ఇంపార్టెంట్ అంటున్నామో పొలిటికల్ పరంగా ఎవరిని ఎన్నుకోవాలి అనే అవగాహన అనే ఒక ఆలోచన ఎవ్రీ మంత్లో కానీ, లేదంటే ఎలక్షన్స్కి ముందు ఒక 2 నెలలు కానీ క్లాస్ లాగా, లేదంటే ప్రచారాలు బయట ఎవడో నాయకుడు వచ్చి ప్రచారాలు కాదు, అసలు నాయకత్వంలో నించోని వాడు చెప్పాలి. ఒక షేర్ చేయాలి. ఎన్నుకునే ముందు వీళ్ళని చూసుకోండి, వాళ్ళని చూసుకోండి, ఏంటి అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, దీనివల్ల దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా చెందట్లేదు ఫ్యూచర్లో అనే ఒక నాలెడ్జ్ని షేర్ చేయాలనేది నాకు అనిపించింది. ఎవరు యూత్లో ఎవరు ఇప్పుడు నేను ఒక పార్టీలో నించున్నా, నా పార్టీ డప్పు నేను కొట్టుకుంటున్నా, వేరేడు పార్టీ నేను తిడుతున్నా, అది వద్దు. అట్లా కాకుండా అసలు ఏ పార్టీలో నించోకుండా, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా అసలు పార్టీ అంటే ఏంటి, ఏ పార్టీ గెలవాలి ఏంటని కాకుండా ఎవరిని గెలిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకి అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 60s క్రాస్ అయిన వాళ్ళకి ఏముంటుంది, మైండ్లో 10 సంవత్సరాలు ఒకటే పాలించుండి వాడిని గెలిపిద్దాం అన్నట్టు ఉంటుంది, లేదంటే కొత్త వాళ్ళు వచ్చింది కదా వీడికి ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. యాజ్ ఏ యంగ్స్టర్స్ మనం అన్నీ చూసుంటాము. అంటే వాళ్ళంతా నాలెడ్జ్ లేకపోయినా ప్రజెంట్ సొసైటీలో ఎట్లా నడుస్తుంది, సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, ఎవరిని నించోబెడితే ఐటీ అభివృద్ధి చెందుతుంది, ఎవరిని నించోబెడితే ఫార్మసిటికల్ అభివృద్ధి చెందుతుంది, ఎవరిని నించోబెడితే స్కీమ్స్ వస్తాయి, ఎవరిని నించోబెడితే వృద్ధాప్యులకి స్కీములు అందుతాయి, ఎవరిని నించోబెడితే మహిళలకు స్కీములు అందుతాయి, ఎవరిని నించోబెడితే పురుషులకు స్కీములు అందుతాయి. అన్ని విధాలుగా మనం బాగుపడతాం, రాబోయే తరానికి మంచి వ్యక్తిని అందిస్తున్నాం దేశాన్ని అనుకుంటామో అట్లాంటి నాలెడ్జ్ని ఎవ్వరు షేర్ చేయలేమమ్మా. ఇన్ని చూసాను నేను న్యూస్, ఆ మీడియా ఆ పార్టీ ఉండి వీడి తిట్టడం, ఈ పార్టీ ఉండి వాడి తిట్టడం, మా పార్టీ గ్రేట్ అని చెప్పడం. 100% నీ పార్టీ గ్రేటే ఉండొచ్చు, కానీ ఎందుకు ఎన్నుకోవాలి నిన్ను అనే అందరు చెప్తున్నారు. నేను ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదనట్లే. అసలు పార్టీలో నించుని వాడు ఎవ్వడో అసలు పాలిటిక్స్ అంటే ఏంటో చెప్పలేదు ఒక్క వీడియోలో కూడా. నాకు అనిపించింది అసలు నాలెడ్జ్ షేర్ చేయాలి. ఎందుకంటే రేపటి రోజు మనము సఫర్ అయ్యేది, మన పిల్లలు సఫర్ అవుతారు. వేరే కంట్రీలో తెలుసా, నేను సింగపూర్లో ఉన్నా కదా, వాటర్ ఎట్లా వాళ్ళు ఫ్లో చేసేది 33rd ఫ్లోర్కి చెప్తున్నా. వాటర్ సేవేజ్ అనేది కూడా మనం ఇప్పంచే. ఇప్పుడు పాలిటిక్స్లో కరెంటు వస్తుంది, వాటర్ వస్తుంది, స్కీమ్లు వస్తాయి కదా, ఇవన్నీ సేవ్ చేసుకుంటే ఇప్పుడు రేపటి తరం వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు. సింగపూర్లో నేను చూసే ఏ ట్యాప్ ఇప్పినా పుస్తకం వాటర్ రావట్లేదు, లిమిట్. ఎందుకంటే దే ఆర్ గివింగ్ మోర్ ప్రియారిటీ టు ద ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఈ వసతులు అందాలి అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. మన దగ్గర ఒక ట్యాప్ కట్టేపోతే అవతల వచ్చిన ట్యాప్ కట్టేయడు అసలు, వాడింట్లో ట్యాప్ మన మీద కట్టేసాడు అన్న ఫీలింగ్తో ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అసలు మన ఇండియా నిజంగా చెప్తున్నా ఇట్లనే కనుక ఉంటే స్టిల్ ఇట్ విల్ బీ ఇన్ అండర్ డెవలపింగ్ ఓన్లీ. డెవలప్డ్ అయిపోయింది అని మనం ప్రౌడ్గా చెప్పుకోవాలంటే పక్కన వాడు ఆపదలు ఉంటే వెంటనే మనం ఉరకాలి. వాడు ఇప్పుడు ఒకటి మీద మనోడి మీద చేయబడుతుందంటే అది మనోడు కాదుగా వాడి మీద పడితే అన్నట్టు ఉండకూడదు.
తప్పు ఎవరిదైతే యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్. ఈ పాలిటిక్స్ ఇవంతా ఒక నాలెడ్జ్ షేర్ చేయాలి మామ. ఎలక్షన్స్కి ముందు కాదు, ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అట్లా నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను మాతో. ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటారు కదా మామ, జస్ట్ ఇట్లా ఒక చిన్న అవగాహన లాగా అనుకున్నాం కదా, మనం ఇట్లా ఇద్దాం మామ. అసలు నువ్వు ఇప్పుడు ఫైర్ అవుతుంది, నాకేమనిపిస్తుంది, నువ్వు పొలిటికల్ నుంచి బెటర్ ఏమో అనిపిస్తుంది. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఇంత ఫైర్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బట్ నాకేంటంటే ఒకవేళ నిజంగా చెప్తున్నా, నేను ఆక్యుపైడ్ లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి కంపల్సరీ నా వంతు సాయం కింద ఏ పార్టీని సపోర్ట్ చేయదలుచుకోవట్లేదు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, నాయకుడిని ఎలా ఎంచుకోవాలి, ఏ నాయకుడు కరెక్ట్ అనేది మీకే వదిలేస్తున్నా. బట్ ఎలా ఎంచుకోవాలి ఏంటి అనే ఒక ముఖ్య గుణాలు అన్నీ ఐ వాంట్ టు మేక్ ఏ నోట్ అండ్ ఐ వాంట్ టు సే. డైరెక్ట్గా వచ్చాడు, మన నాయకుడు ఒకడు ఉన్నారు, ఈయనని గెలిపిస్తే రేపటి రోజు భవిష్యత్తు బాగుపడుతుంది. కంపల్సరీ నా ఓటు చిన్నది అయి ఉండొచ్చు, 1,00,000 ఓట్లు, ఒక ఓటు నాదై ఉంటే నా నాయకుడు గెలుస్తాడు కాబట్టి నేను దానికోసం వచ్చా అని అన్నాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అసలు. అంటే ఇదంతా అనుకోవచ్చు జనాలు తప్పని, బట్ మా దగ్గర కన్వర్జేషన్ ఎప్పుడైనా ఇట్లా కమర్షియల్గా మేము మాట్లాడుకుంటాం. అంటే వర్క్కి సంబంధించింది, బిజినెస్కి సంబంధించింది, జనాల గురించి ఎక్కువ ఇదే మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడున్నా ఇవే చర్చించుకుంటాం. ఈ వాజ్ లైక్ దట్. నాకు అనిపించింది, అరే మా హస్బెండ్ ఇంత ఆలోచించి ఉండు, ఆ పర్సన్ ఎవరైనా నాకు తెలియదు, ఎందుకంటే అడిగా నీకెందుకు అని అన్నాడు. ఎవరికేసో అంటే చెప్పలేదు ఇప్పటిదాకా. అంటే ఆ ఒక్క పర్సన్ గెలవాలి అనుకున్నాడు అంటే అట్లనే ప్రతి ఒక్క యంగ్స్టర్ అనుకుంటే ఆ గెలవాలనుకున్న పర్సన్ గెలిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అది సీఎం కానీ పిఎం కానీ ఎవరన్నా కానీ మార్పు వస్తుంది, మనకి లాభం ఉంటుంది, వాళ్ళకి లాభం ఉంటుంది. ద బెస్ట్ రూలర్ అనేవాడు 10 సంవత్సరాలు ఉన్నా 20 సంవత్సరాలు ఉన్నా కానీ హీ విల్ బి ద బెస్ట్. సో అదనమాట. బట్ ఫైనలీ వీ బోత్ షో యువర్ ఫింగర్ సక్సెస్ఫుల్లీ వీ డిడ్. సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఫైర్ అయ్యో బాగా నాకు ఇది వీడియోలో అనిపించింది. ఎందుకు అంటే నాకు వేరే కంట్రీస్కి నేను ఇప్పటిదాకా వెళ్ళిన 2 కంట్రీస్కి, మన కంట్రీస్కి డెవలప్మెంట్ కాదు, డెవలప్మెంట్ ఈజ్ లైక్ సెకండ్ థింగ్. అక్కడ నాయకులతో జనాల ర్యాప్ ఎలా ఉంది, అక్కడ జనాల కోసం నాయకులు ఎలా తప్పిస్తున్నారు అనేది నేను చూసి ఐ లిటరలీ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళ నేషన్లో ఉండే వాళ్ళకి కాదు, పక్క కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా, లైక్ ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా దే ఆర్ గివింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. అది బాగా అనిపించింది నాకు. మన వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇవ్వనికి తనలాడుతున్నారు, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు అన్న ఫీలింగ్ ఒకటి నాకు వచ్చింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. మా కన్నయ్య, మా చిన్ని కృష్ణుడిని మీకు చూపిస్తాము. మీకు ఇంకా అప్పుడు అంటే తెలియదు కాబట్టి ఇట్లున్నాడు, ఇప్పుడైతే హాయ్ హలో నమస్తే సలాం వనక్కం వెల్కమ్ టు మై ఛానల్ అంటాడు వాడు. మై డాడీ ఛానల్ కాదు, వెల్కమ్ టు మై ఛానల్ అంటాడు వాడు. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈ విధంగానే ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.